జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్కి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులన్నీ కూడా ప్రచారం నిమగ్నం కావడం జరిగింది. ఇందులో భాగంగానే మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, అలాగే ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన అధ్యక్షులు అలాగే మాజీ కార్పొరేటర్లు అందరూ కూడా ప్రచారంలో నిమగ్నం కావడం జరిగింది. ఇందులో భాగంగానే పార్టీ బోడుపల్ కార్పొరేషన్ పార్టీ అధ్యక్షులు మంద సంజయ్ రెడ్డి గారు అలాగే మాజీ కార్పొరేటర్లు అక్కడి కార్యకర్తలందరూ కూడా ప్రచారాన్ని యూసఫ్గూడలో చేపట్టడం జరిగింది. ఇప్పుడు వారు మనతో పాటు సార్ చెప్పండి, ప్రచారం ఏ విధంగా సాగుతుంది, అలాగే మీరు గతంలో ఇచ్చిన హామీలు కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు? 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం, కేసీఆర్ దీక్షాఫలంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారికి 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం యావత్ తెలంగాణ ప్రజలు ఇచ్చిన సందర్భంగా మరి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు చేసిన కేసీఆర్ గారు మరి 2023 నవంబర్ డిసెంబర్లో జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఆచరణ సాధ్యంగాని హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి మభ్యపెట్టి మసిబూసి మాడికా చేసి మరి తెలంగాణ ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాలలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయకుండా, ఒక్క సంక్షేమ పథకాన్ని పూర్తి చేయకుండా, 6 గ్యారంటీల్లో ఒక్క గ్యారంటీ కూడా పూర్తి చేయకుండా ప్రజలను మోసగిస్తూ మరి పిచ్చి పిచ్చి మాటలతో వెరి మాటలతో ప్రజలను ఇబ్బందికర గురి చేస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ జరిగినటువంటి రేపు 11వ తారీఖు జరగబోయే ఉప ఎన్నికల్లో మరి కీర్తిశేషులు మాగంటి గోపీనాథ్ గారు అకాల మరణం చెందిన తర్వాత అనివార్యంగా వస్తున్నటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మరి మాగంటి సునీతమ్మ కేసీఆర్ గారి ఆశీర్వాదంతో పోటీ చేస్తూ ఉంది. ఇక్కడ మరి కని విని ఎరగని రీతిలో జూబ్లీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఉన్నారు, సునీతమ్మ అభ్యుదత్వాన్ని బలపరుస్తూ ఉన్నారు. భారీ మెజార్టీతో సునీతమ్మను గెలిపించబోతూ ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కంటోన్మెంట్ ఎన్నికలు రావడం జరిగింది. అక్కడ మీ పార్టీ అభ్యర్థి కూడా చనిపోయిన నేపథ్యంలో సో అక్కడ హామీలు ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు ఏమైనా హామీలు అమలయ్యాయా? సో ఇక్కడ కూడా ఇక్కడ కూడా బై ఎలక్షన్స్ వచ్చినాయి, ఆ హామీలను ఇక్కడ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు ఏమైనా కంపేర్ చేసి ఇక్కడ ప్రజలకు చెప్తున్నారు? గణేష్ గారు, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 6 మాసాలలో కంటైన్మెంట్ ఉప ఎన్నిక వచ్చింది. అప్పటికి ఇంకా ప్రజలకు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నటువంటి మబ్బును మరి తెరలేకపోయింది. కానీ సంవత్సరన్నర కాలంలో మరి అక్కడ కూడా కంటోన్మెంట్ ప్రజలు ఇక్కడ వచ్చి గత వారం రోజుల నుంచి కంటోన్మెంట్ ఉన్నటువంటి ఓటర్లు, మహిళా ఓటర్లు అంతా వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు. సునీతమ్మ గెలుపు కోసం మాకు ఇచ్చినటువంటి హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయినరు, మాకు ఇచ్చినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు చెప్పినటువంటి దాన్ని ఒక్కటి కూడా అమలు చేయలేకపోయినరు, 4000 పింఛన్ ఇవ్వలేకపోయినరు, ప్రతి మహిళకు 2500 ఇవ్వలేకపోయినరు, స్కూటీ లేకపోయినరు, పింఛన్ ఇవ్వకపోయినరు. అదేవిధంగా మరి వాళ్ళు ఇచ్చినటువంటి ఏ గ్యారెంటీ పూర్తి చేయలేరు. కాబట్టి మేము అక్కడ మోసపోయినాం, మీరు జూబ్లీహిల్స్లో మోసపోవద్దని చెప్పి కంటోన్మెంట్ మహిళలు కూడా ఇక్కడ ప్రచారం చేస్తారు. అదేవిధంగా ఆటో సోదరులు, విద్యార్థులు, యువకులు, మహిళలు అందరూ కూడా మైనార్టీ సోదరులు ముఖ్యంగా మరి మైనార్టీలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని తుంగలు దొక్కిండ్రు. మొన్న మనం చూసినాం బీసీ సోదరులను 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి 9th షెడ్యూల్లో పెట్టకుండా మరి 9th జీవో తీసుకొచ్చి బీసీలను మోసం చేసిన విషయాన్ని కూడా ప్రజలు ఈరోజు మమ్మల్ని చెప్తా ఉన్నారు. కాబట్టి జూబ్లీహిల్స్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా సునీత గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తూ ఉన్నారు. ఇక్కడ మా మాజీ మంత్రి మల్లారెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్యే సుధిరెడ్డి గారు, ఎర్రవెల్లి దయాకర్ గారు, మరి మాజీ శాసనసభ్యులందరూ కూడా ఈ వెంగళరావు నగర్లో మరి గత 10 రోజుల సంది ఇక్కడ ఉండి మరి ప్రతి మహిళలను ప్రతి ఇంటిని కలుస్తూ మరి ముందుకు పోతూ ఉన్నారు. కాబట్టి మేము ఎక్కడ వచ్చినా ఏ మహిళలను ఇట్లా కదిలిచ్చినా మేమంతా కూడా కేసీఆర్ సార్కి ఓటేస్తాం, కారు గుర్తు ఓటేస్తాం, మా కేసీఆర్ సార్ మళ్ళా మరి రానున్న రోజుల్లో ముఖ్యమంత్రిగా తీసుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు. మరి పెద్ద ఎత్తున ఈరోజు ఎప్పుడు లేని విధంగా కూడా ఓటింగ్ శాతం కూడా పెరుగుతూ ఉంది. ప్రతి ఒక్క ఓటర్లు ఈరోజు మేము ఓటింగ్లో పాల్గొని కేసీఆర్కి ఓటేస్తాం, కేసీఆర్ కళలో ఆనందం చూస్తాం. గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా అయితే మోసగించబడ్డారో మేము మోసగించబడము, మేము మోసపోం, మేము కారు గుర్తు ఓటేస్తామని చెప్తా ఉన్నారు. అలాగే రేషన్ కార్డులు కావచ్చు, సన్న బియ్యమే తమని గెలిపిస్తుందని కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళు ఇచ్చిన హామీలో బస్సు ఫ్రీ ఒకటి, అలాగే రేషన్ కార్డులు ఉన్నాయి కదా, దీన్ని ఏమంటారు? గత 10 సంవత్సరాలు కూడా మనం కూడా వేలాది రేషన్ కార్డులు మనం ఇచ్చినాం. అది ఒక్కటే కాదు, సన్న బియ్యం అంటున్నారు. రైతులను నిల్లులా ముంచి రైతులకు రైతు బంద్ వేయకుండా, రైతు బీమా వేయకుండా, పంటలు సరిగా అయినట్టు గిట్టుబాటు ధర ఇవ్వకుండా, కరెంట్ ఇవ్వకుండా, నీళ్ళు ఇవ్వకుండా రైతులు నిండా మునిసింది ఈ ప్రభుత్వం. అదేవిధంగా వారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో ఉచిత బస్సు తప్ప ఏ గ్యారంటీ వారు నెరవేర్చలేదు. అదేవిధంగా ఒక 200 యూనిట్లు ఫ్రీ అని చెప్పి ఒక 10% గృహిణులకు ఇవ్వట్లేదు. అదేవిధంగా 10% గ్యాస్ ఇవ్వట్లేదు. పూర్తిగా మొత్తం మోసం దగ
ప్రజలు రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు. చూసుకోవచ్చు చాలా మంది కార్యకర్తలు. సార్ చెప్పండి, ఇప్పుడు హామీలను కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కావచ్చు, మీరు గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఎట్లా? హైదరాబాద్ నగరంలో గత 2023 డిసెంబర్ జరిగిన ఎన్నికల్లో ఔటర్ రింగ్ రోడ్ లోపు ఉన్న ప్రతి సీటు కూడా టీఆర్ఎస్ రావడం జరిగింది. హైదరాబాద్లో 41 ఫ్లైఓవర్లు కానీ, 24 అవర్స్ కరెంటు కానీ, ల్యాండ్ ఆర్డర్ కానీ, సీసీ కెమెరాలు కానీ, వార్డు వైజ్గా జిహెచ్ఎంసీ పరిధిలో వార్డు ఆఫీసర్స్ కానీ, తర్వాత ఎస్ఎన్డిపిలు కానీ, నాలాలు కానీ, తర్వాత పారిశుద్ధం కానీ, ఈ రకంగా హైదరాబాద్ను ప్రపంచ స్థాయి తీసుకుపోయిన ఘనత కేటీఆర్ గారిది, పురపాలక శాఖ మంత్రి. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఫుల్ టైం పురపాలక శాఖ మంత్రి లేడు. అసలు హైదరాబాద్ నగర జీవితంలో ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా చెత్తలు కనబడుతున్నాయి. ఏ రోడ్డు చూసినా గుంతలు పడ్డా, గుంతలలో మట్టి వచ్చేటోడు చేసేటోడు కూడా లేడు ఈరోజు. ఈ విధంగా పరిపూర్ణంగా హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేయాలనే లక్ష్యము ఏ ఒక్క మంత్రికి కానీ ఎవరికి కానీ లేదు. మరి అందుకే హైదరాబాద్ ప్రజలు జిహెచ్ఎంసీలో ఉన్న అన్ని సీట్లు కూడా ఒక గోషమాల తప్ప అన్ని సీట్లు టీఆర్ఎస్కి రావడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న ప్రజలు అన్ని ప్రాంతాలకు అతీతంగా కేసీఆర్ కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు. శాంతి భద్రతలు కానీ, అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కానీ, హైదరాబాద్లో ఉన్న రియల్ ఎస్టేట్ రంగం కూడా బ్రహ్మాండంగా. ఎందుకంటే ఇక్కడ అపార్ట్మెంట్లు కానీ, బిల్డింగులు కానీ జరుగుతుంటే ఒక ఇల్లు కడితే 248 మంది రకాల మందికి పని దొరుకుతుంది. వాళ్ళందరూ కూడా ఇలా హైదరాబాద్లో మొత్తం ఇల్లు కట్టడానికి ఎవడు ముందుకు వస్తలేడు, ఎవడు పని చేస్తలేరు, ఎవరికి పని దొరకలేదు. ఉన్న వ్యాపారాలలో 20% పడిపోయినాయి. ఆటోలకు మగవాళ్ళకు బస్ ఛార్జ్ పెంచాడు, ఆటోలకు ఫ్రీ అన్నాడు, ఆటోలలో వాళ్ళకి పైసలు ఇస్తాడు, ఇప్పటిదాకా పైసలు ఇవ్వలేదు. ఈ రకంగా ఎవరిని గదిలిచ్చినా 10 మందిని గదిలిస్తే 9 మంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ప్రశాంతంగా వాళ్ళు ఓటు వచ్చి వేసి ఈసారి జూబ్లీస్ టీఆర్ఎస్ గెలిస్తే కాంగ్రెస్ పార్టీ బుద్ధి వచ్చి ఇకనైనా మహిళలకు ఇచ్చిన 2000 కానీ, తులం బంగారం కానీ, మహిళలకు ఇస్తాను 2500 కానీ, ఎన్నో పథకాలు ఇచ్చారు. అన్ని పథకాలు అమలు చేస్తారు. ఇది రాగానే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేది లేదు, కాంగ్రెస్ పడిపోతుందని కాదు. ఈ గుణపాఠం అనేది ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ కావాలి. టీఆర్ఎస్ కంబ్యాక్ అయితే రాబో స్థానిక ఎన్నికల్లో కానీ, జిహెచ్ఎంసీలో కానీ ప్రజల తీర్పు ఏముందో వాళ్ళకి అర్థమవుతుంది. హైకమాండ్ వరకు పోతుంది, అన్ని రకాలు పోతుంది. వాళ్ళు ఏం తప్పు చేస్తారో వాళ్ళకి అర్థమవుతుంది. మళ్ళీ కాంగ్రెస్ చేసి ఇంకా విచ్చలవిడిగా వాళ్ళు ఇదే దౌర్జన్యకాండ మీరు చూస్తున్నారు. మన కుండ సురేఖ కూతురు ఏమన్నదో వాళ్ళకి ఎన్ని పంచాయతీలు ఎత్తున్నాయి, ఎన్ని గొడవలు ఎత్తున్నాయి. అసలు టీవీలు చూసిన వాళ్ళందరూ ఇది ఏంది రాష్ట్రం ఇంత అన్యాయమే అని. చదువు రాని వాళ్ళు, చదువు వచ్చిన వాళ్ళు ఎవ్వరు చూడు బాధపడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ చిత్రపటంలో ఉంచాలంటే కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం ఉండాలి. అందులో భాగంగా జూబ్లీస్లో మాగంటి గోపీనాథ్ గారు చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. మరి సునీతమ్మ గారిని గెలిపించి హైదరాబాద్ నగరం ఇంకా ముందుకు పోతేందుకు టీఆర్ఎస్ పార్టీకి బలోపేతం చేయాలని ఓటర్ మార్షాలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ జూబ్లీస్ ఎలక్షన్ అంటే మాగంటి గోపీనాథ్ గారు జూబ్లీస్లో 3వ విజయం సాధించారు. ఇక్కడ 3వ విజయం సాధించడానికి పెద్ద కారణం ఏంటంటే ఆయనకు అందరికీ అందుబాటులో ఉంటుండే మాగంటి గోపీనాథ్ గారు. రాత్రి 2 గంటలకు చేసినా, పొద్దున ఏ టైం చేసినా ఆయన అందరికీ అందుబాటులో ఉంటుండే. లీడర్లు, ప్రజలు అంతా ఈక్వల్గా బ్యాలెన్స్ చేసి లీడర్షిప్ ఉంటుండే ఆయనది. అందుకే ఇప్పుడు మాకు గవర్నమెంట్కి, టీఆర్ఎస్ పార్టీకి ఈ పోటీ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది. ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయినందుకు ఈ గవర్నమెంట్కి ఈ ఎలక్షన్ రిప్రజెంటేషన్ అవుతుంది. దానివల్ల మాగంటి గోపీనాథ్ గారు, ఇప్పుడు మాగంటి సునీత మేడం ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఆమెకు చాలా వరకు కార్యకర్తలతోటి, లీడర్తోటి పెద్ద టచ్ ఉంటుంది, బాగా పరిచయాలు ఉంటాయి. ఇప్పుడు మా వరకు మేము మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే ఈ డివిజన్ కాన్స్టిట్యున్సీలో కార్పొరేటర్లని ఎమ్మెల్యే గారు కొత్త కార్పొరేటర్ని తీసుకొచ్చి ఆయన బలం మీద 3 కార్పొరేటర్ని గెలిపించుకున్నారు. ఈ టైంలో కూడా కార్పొరేటర్లు ఎవరు అందరూ అదే లెవెల్లో పనిచేసుకుంటూ వస్తున్నారు, కష్టపడి వస్తున్నారు. ఎమ్మెల్యే గారు లేరు అనే భావన అసలు మాకు లేదు. మాకు ఎమ్మెల్యే గారు ఉన్నట్టే భావించుకొని ఈ ఎలక్షన్లో పోటీ చేస్తున్నాం. మాకు మా హైదరాబాద్ లీడర్లు, ఎమ్మెల్యేలు, ఎక్స్ మినిస్టర్లు, చైర్మన్లు, ఎమ్మెల్సీలు అందరూ ఈ కాన్స్టిట్యున్సీలో తిరిగి మాగంటి సునీత గారిని బలపరచాలని చాలా కష్టపడుతున్నారు ప్రతి లీడర్. అలాగందరికీ మేము ధన్యవాదాలు తెలుస్తాం. థ్యాంక్ యూ. కేసీఆర్ గారి నాయకత్వంలో శాంతి భద్రతలు సవ్యంగా ఉండడం జరిగిందని, అలాగే తాము ఇప్పటివరకు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని చెప్పేసి, అలాగే ఓన్లీ సన్నబియ్యం అనేది కూడా తమకు గతంలోనే కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన కార్యక్రమం అని చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. సో మొత్తంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడం కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తే హైకమాండ్ వరకు వెళ్తుంది. ఇక్కడ ప్రభుత్వం ఏ విధంగా ఉందనేది కూడా హైకమాండ్కి తెలుస్తుందని కూడా నాయకులు చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. వీడియో ప్రభాకర్తో గణేష్, సమయం టీవీ, హైదరాబాద్ నుంచి.